ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడంపై దుమారం రేగింది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టార్గెట్ గా కొందరు విమర్శలు గుప్పించారు. ఐపీఎల్ లో టాప్ స్కోరర్ గా నిలిచిన వైభవ్ కు అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. డ్రింక్స్ మోయించటం పైన కొందరు గుస్సా అయ్యారు. అయితే ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీ విషయంలో ఓపికతో ఉండాలన్నాడు. సహనంతో నిరీక్షించడం అనేది మానసికంగా స్ట్రాంగ్ చేస్తుందన్నాడు. ఎంత గొప్ప ఆటగాళ్లైనా రాత్రికి రాత్రే స్టార్లు కాలేరన్నాడు. డ్రింక్స్ మోయడం తప్పు కాదన్నాడు. బెంచ్ మీద కూర్చొని చూసినప్పుడు ఆట గురించి నేర్చుకునే అవకాశం ఉంటుందన్నట్టుగా రియాక్ట్ అయ్యాడు. ఆటను పూర్తిగా గమనించడానికి వీలవుతుందన్నాడు. టీంలో వైభవ్ ఒక్కసారి సెటిల్ అయితే ఎవరూ టచ్ చేయలేరన్నాడు. కెరియర్ ఆరంభంలో ఎంతటి ప్లేయర్ అయినా బెంచ్ మీద ఉంటారని గుర్తు చేశాడు. అలాంటి అనుభవాలు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు తప్పలేదన్నాడు. ఈ అనుభవాలే కెరియర్ కు ఉపయోగపడతాయన్నాడు. ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ లో వైభవ్ ను బెంచ్ కే పరిమితం చేయడాన్ని సమర్థించాడు. టీం మేనేజ్మెంట్ కు మద్దతుగా నిలిచాడు. ప్రస్తుతం జట్టుకు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అవసరం ఉందన్నాడు. వైభవ్ ఎంట్రీ కోసం సంజును పక్కన పెడితే జట్టు కాంబినేషన్ దెబ్బతింటుందన్నాడు. మరోవైపు టీనేజ్ సంచలనాన్ని ఎక్కువ కాలం బెంచ్ మీద కూర్చోబెట్టలేరనే చర్చ ఉంది. ఇప్పటికే ఐపీఎల్ లో టీనేజ్ ప్లేయర్ దంచుకొట్టాడు. టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంకలో భారత ఏ జట్టు తరపున ఆకట్టుకున్నాడు. ట్రై నేషన్ సిరీస్ ఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఏ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో టాప్ క్లాస్ బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీని వీలైనంత త్వరగా భారత జట్టు తరపున బరిలో దింపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ సీనియర్లకి టీం మేనేజ్మెంట్ జై కొడుతుందా లేదంటే తర్వాతి మ్యాచ్ లో వైభవ్ ను ఆడిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.